ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మన తిరుమల టాక్స్ ఛానల్ తరఫు నుంచి శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇక ముందుగా నిన్న అంటే ఆగస్టు 15వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,695 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,395 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,90,00,000 రూపాయలు. ఈరోజు సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు 500 రూపాయల ఆర్జిత సేవలను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆర్జిత సేవ టికెట్లు ఉన్నవారికి ఈ 3 రోజులు సేవ కానీ దర్శనం కానీ ఉండదు.